ఇన్ని రోజులు నా ఒక్కదాని ఫేస్ చూసి బోర్ కొట్టిన మీకు ఇంట్రడ్యూసింగ్ అవర్ న్యూ ఫేస్ ఆఫ్ ద ఛానల్. షీఈస్ మై సిస్టర్ ఇన్ లా. ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్కారం. సో చెప్పండి, మనం ఈరోజు ఏ వీడియో చేయబోతున్నాం? డ్రాగన్ ది వీడియో చూసి ఆడియో ట్రైలర్ చూస్తూ రివ్యూ ఇవ్వబోతున్నాం అన్నమాట. సో ఎస్ గైస్, మేము డ్రాగన్ మూవీ ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాము. సో విల్ స్టార్ట్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ద మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అసలు గైస్, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు చెప్పండి సార్? నీళ్ళని చెప్పి చూసాను ఇందాక. ఆయన ప్రీవియస్ మూవీ ఏం చూసారా మీరు? చూసుంటాను కానీ ఓకే, ఒక హింట్ ఇవ్వమంటారా? ప్రభాస్ది ఉంటుంది కదా, ఎస్, అది సలార్ కాదు, ఆగు. ఏ వద్దబ్బా, మరీ ఘోరంగా ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్ అయ్యండి, ప్రభాస్ సినిమానే గుర్తు రాకపోతే. ఇక శ్రద్ధ కపూర్ది. శ్రద్ధ కపూర్ ఎందుకు ఉంటుంది? అది అది సాహో, అది సాహో. సలారే కరెక్ట్ అని చెప్పారు. గాడ్. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్. సలార్ నేను కరెక్ట్. Genesis chapter 1 verse 1. On the first day God created light. ఇప్పుడు ఎవరు సార్? కాంతారా 2 హీరోయిన్. On the second day he created Rukmini the sky Vasan. and the water. యా షియోన్. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎంత మంది విలన్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. And on the 4th day he made the sun and the moon and the stars. And then హీరో the devil was born. దేవుడు నాకు ఒక పవర్ ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. రూగర్ అసాసిన్, చీఫ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఓకే, వీళ్ళందరూ ఆఫ్ఘన్ సైడ్ వాళ్ళ. ఆఫ్టర్ ద 91 డెత్స్ పోయినప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రా, ఓ మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు. చాలా సన్నమైపోయినట్టున్నారు. నాకు ఎవరో బాడీకి ఎవరో నా తల డౌట్ తీసుకొచ్చి ఏంటంటే అతికించినట్టు అనిపిస్తుంది. ఈ మొక్క చాలా ట్రాన్స్ఫార్మ్ అయినట్టున్నారు కదా. విలన్స్ తయారు డ్రాగన్. చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్, మీరే అవ్వాలి. హీరో అయితే మరి నార్కోటిక్స్ ఆయన బేసికల్గా ఈ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి అపోజిషన్ అనుకుంటా. స్ట్రేంజర్ థింగ్స్ 2027. స్ట్రేంజర్ థింగ్స్ రష్ అని చెప్పినా కానీ గాల్లో పిలుస్తారా?
ఓకే సార్, మీ కామెంట్స్ ఏంటి చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది ఏంటి? ఉండొచ్చు, బాగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. కొత్త కాన్సెప్ట్, ఓపియం, డ్రగ్స్ ఇవి ఆపడం అది ఇది అన్నారు కదా, బాగానే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప అది కూడా మనకి గంజాయి శాండిల్వుడ్ స్మగ్లింగ్ అది ఇది అన్నట్టు కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చింది, దానికంటే ముందర లేదు. సో ఇక్కడేమో ఓపియం దీని గురించి మొత్తం వచ్చింది. సో హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది పాజిటివ్గా ఉంటుందా లేకపోతే నెగిటివ్గా ఉంటుందా? ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు మంచిగానే ఉంటుంది, ఎందుకంటే ప్రశాంత్ నీల్ కాబట్టి ఆయన కొంచెం ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. జూన్ 2027. సో ఇంకా 1 year ఉంది గాయస్. ఈ 1 year వరకు మనం వెయిట్ చేయాలి, ఇంకా ఏమైనా గ్లింప్సెస్ ఇస్తారో లేకపోతే ఇంకేమైనా చేస్తారో. సో ఒక 1 shotగా ఏం చెప్తారు మొత్తం ట్రైలర్ అంతా కలిపి? బాగుంది. ట్రైలర్ వైజ్గా లాగ్ అన్నట్టు ఏం కాకుండా ఇంట్రెస్టింగ్గా పెట్టి ఏం జరగచ్చు అన్న టైప్లో మనుషుల్ని ఆలోచన చేసే దాంట్లో పడేసారు ప్రస్తుతానికి అయితే. తెలిసి ఇంకా యాక్టర్స్ గురించి హీరోయిన్ ఆబ్వియస్లీ కొంచెం ఇచ్చారు, తను చాలా బాగుంది చూడడానికి కూడా. హీరో చూద్దాం. కాంతారా 2లో ఒక నెగిటివ్ రోల్, ఫస్ట్ నుంచి పాజిటివ్ రోల్ అన్నట్టు ఉండి లాస్ట్కి నెగిటివ్ అయింది కదా. మరి ఈ డ్రాగన్ సినిమాలో పాజిటివ్ నుంచి నెగిటివ్ అవుతుందా, నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంటుందా, లేకపోతే పాజిటివ్ నుంచి పాజిటివే ఉంటుందా చూద్దాం. ఓకే, అసలు రోల్ ఉంటుందా హీరోయిన్ది? మ్యాక్సిమం ఆయన మూవీస్లో హీరోయిన్ చాలా చిన్న రోల్ ఉంటుంది కదా, సో చూడాలి. బట్ తనైతే చూడడానికి చాలా బాగుంది. హీరో ఎన్టీఆర్ లుక్స్ అవన్నీ ఆయన ఏంటో అంత సన్నగా అయిపోయారు అసలు. పీక్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటా. ఇంకా కాస్ట్లో అనిల్ కపూర్, ఇంకెవరిని చూసాం మనం? మనకు తెలిసిన ఆయన అయితే ఆయనే, మరి ఇంకెవరని మనకు తెలియలేదు, మనం గుర్తుపట్టలేదో తెలీదు. బట్ ట్రైలర్ అయితే బాగుంది. సో ఇది గాయస్ మా డ్రాగన్ గ్లిమ్స్. సో నెక్స్ట్ టైం ఇంకో రియాక్షన్ వీడియోతో వద్దాం. టిల్ దెన్ బాయ్.